వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ముమ్మరమవుతున్న వేళ నగరపాలక, పురపాలక సంస్థల అధినేతల ఎన్నికల విధానంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చ మొదలైంది. మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు పరోక్ష విధానానికి స్వస్తి పలికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్యాంపు రాజకీయాలు, అవిశ్వాస తీర్మానాల టెన్షన్లకు చెక్ పెట్టడంతో పాటు 5 ఏళ్ల స్థిరమైన పాలన అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్టుగా భావిస్తున్న ఈ లోకల్ సమరంలో ప్రత్యక్ష పోరు ఎవరికి రాజకీయ ప్రయోజనం చేకూరుస్తుంది, అధికార కూటమి, విపక్ష వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల పోరులో ప్రత్యక్ష ఎన్నికల అంశం హాట్ టాపిక్గా మారింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధినేతలను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని పునరుద్ధరించడం ద్వారా క్షేత్రస్థాయి రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. పరోక్ష ఎన్నికల విధానంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల బేరాసారాలు, క్యాంపు రాజకీయాలు 4 ఏళ్ల తర్వాత అవిశ్వాసాల టెన్షన్లు పార్టీలకు తలనొప్పిగా మారేవి. ప్రత్యక్ష ఎన్నికలతో ఒకేసారి రిస్క్ తీసుకుంటే 5 ఏళ్ల పాటు ఎలాంటి రాజకీయ అస్థిరత లేకుండా పాలన సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు. ఈ స్థానిక సమరాన్ని అధికార కూటమి తమ పాలనపై ప్రజల మూడు ఎలా ఉందో తెలుసుకునే లిట్మస్ టెస్ట్గా పరిగణిస్తోంది. సూపర్ 6 హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై పట్టణ, గ్రామీణ ప్రజల్లో ఎలాంటి సానుకూలత ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఎంపీటీసీలు, ఎంపీపీలను, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లను, కార్పొరేటర్లు, మేయర్లను ఎన్నుకునే పాత విధానంలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యేవి. స్థానిక ప్రజాప్రతినిధులను నియంత్రించడం పార్టీలకు భారంగా మారడంతో ప్రత్యక్ష పద్ధతే మేలైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తమకు గట్టి పట్టు ఉందని, ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే అర్బన్ లోకల్ బాడీలో ఫలితాలు ఏకపక్షంగా తమకే అనుకూలంగా ఉంటాయని అధికార కూటమి విశ్వసిస్తోంది. ప్రతి 2 ఏళ్లకు పదవులు మార్చాలనే అంతర్గత డిమాండ్లకు కూడా ఈ విధానంతో అడ్డుకట్ట పడుతోందని భావిస్తోంది. సాధారణంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయనే భావన ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల వ్యక్తిగత బలం, సామాజిక సమీకరణాలు, స్థానిక సెంటిమెంట్లు కీలకంగా మారతాయి. బలమైన ప్రజా సంబంధాలున్న నేతలను బరిలోకి దింపితే విపక్షానికి కూడా అవకాశాలు మెరుగవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు నేరుగా పోటీ చేసే అవకాశం ఉండటంతో పలువురు సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఈ వేదికను వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన నేతలను నిలిపి గెలిపించుకోవాలని పార్టీలు యోచిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల పరిధిలో ప్రత్యక్ష సమరానికి రంగం సిద్ధమవుతుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తమకు బలమైన క్యాడర్, ప్రజాదరణ ఉన్న మున్సిపాలిటీలు, నగరాల్లో గట్టి పోటీ ఇచ్చి విజయం సాధిస్తే అది పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని, భవిష్యత్తు సాధారణ ఎన్నికల పోరాటానికి బలమైన ఊపునిస్తోందని విపక్షం వ్యూహాలు రచిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల విధానం అధికార కూటమి పట్టును నిరూపిస్తుందా, లేక విపక్షానికి సరికొత్త అవకాశాన్ని ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రజాక్షేత్రంలో జరిగే ఈ పోరాట ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.